మీకేం తెలుస్తుందిలే, నేనే చెప్తాను వినండి. ఈరోజు యేసుప్రభు గారు మా ఇంటికి వస్తున్నారు. అదేంటో తెలుసా మీకు? అదేం తెలుస్తుందిలే, నేనే చెప్తాను వినండి. ఈరోజు యేసుప్రభు గారు మా ఇంటికి జీవ కిరీటం ఇవ్వడం కోసం వస్తున్నారు. ఏంటి ఇదంతా ఇంత చందరవందరగా ఉంది? ఈరోజు పనివాడు కూడా ఆలస్యంగా వస్తానన్నాడే. సర్లే కానీ ముందు మనం దేవుడిని ప్రజెంట్ కొట్టేద్దాం. ఏం చేద్దాం? ఒక కుర్చీ తెచ్చి వేద్దాం. కుర్చీ తేడానికి అంత దూరం వెళ్ళాలా? ఈ పనివాడు నాకు పెద్ద పనే పెట్టేశాడే. వచ్చేసాను అమ్మగారు. వచ్చేసానండి వచ్చేసానండి అమ్మగారు అనాలి. వచ్చేసానండి అమ్మగారు. సరేలే కానీ ఈరోజు మన ఇంటికి యేసుప్రభు గారు వస్తున్న విషయం తెలిసిందేగా. వెళ్ళి ఒక కుర్చీ తీసుకొని వచ్చి అక్కడ వెయ్యు. సరే అమ్మగారు. తుడుస్తా? చేతితో తుడుస్తాను. చేతితో తుడుస్తా? చేతితో తుడుస్తాను. సరే వెళ్ళి తీసుకువచ్చి తెచ్చేసాను అమ్మగారు. సరే, ఇప్పుడు మన ఇంటికి చాలా మంది వస్తారు కదా, వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి కనిపించుకు. యేసుప్రభు గారు వచ్చేగా మరీ కనిపించుకు, సరేనా? సరే అమ్మగారు. ఈరోజు చాలా మంది వస్తారు కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తారో ఏంటో. అమ్మా ఏంటి అవేంటి? చేపలు. సరే కానీ ఇక్కడ చేపలు కొనడానికి ఎవరు లేరు కానీ కొంచెం దూరంగా ఉండు, వాసన వస్తుంది. వాసన వస్తుంది నాకు చెప్పక నీ ముక్కు చెప్పు. ఏంటి నా ముక్కుకు చెప్పాలా? అవును. సరే కానీ ఇక్కడ చేపలు కొనడానికి ఎవరు లేరు, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను చేపలు అమ్ముకోవడానికి రాలే, దేవుడు జీవితం ఇస్తానన్నాడు కదా, అందుకే వచ్చా. ఓ నువ్వు దానికోసం వచ్చావా? సరే వెళ్ళి అక్కడ కూర్చో. ఇక నా బొట్టెత్తుకోవడం చోటే లేదు. నా నెత్తి మీద పెట్టమ్మా, నా నెత్తి మీద పెట్టు. నీ నెత్తి మీద అయితే చేపలన్నీ తీసుకుంటావు. సరే కూర్చో. ఫస్ట్ చేపలు వచ్చిందా? ఇంకెవరు వస్తారో ఏంటో. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలో సెజ్జులో చెప్పు. మనకి ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. మనకి ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళాలి, అధికారులతో మీటింగ్ ఉంది, షాపింగ్ ఓపెనింగ్కి కూడా వెళ్ళాలి. సరే పద. సీఎం పొట్టప్ప నాయుడు గారికి జై, సీఎం పొట్టప్ప నాయుడు గారికి జై, సీఎం పొట్టప్ప నాయుడు గారికి జై. ఎవరమ్మా మీరు? ఇతను సీఎం పొట్టప్ప నాయుడు గారు, నేను సీఎం గారి పిఏని. మీరు ఎందుకు వచ్చారు? యేసుప్రభు గారు కిరీటం ఇస్తానన్నారు కదా, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అది ఇక్కడేనా? అవును అది ఇక్కడే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. సరే. ఏంటమ్మా అవి? చేపలు. ఎందుకు ఇస్తావు? నేను కొనడానికి రావాలి, అవన్నీ తర్వాత చూసుకుంటాం. కానీ ఇంతకు మీరెవరు? అతడు సీఎం, నేను సీఎం గారి పియ్యని.
అతను సీఎం పొట్టప్ప నాయుడు గారు, సీఎం గారి పిఏ. సర్లే అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అమ్మ మేము వచ్చి చాలా సేపు అవుతుంది. యేసు ప్రభు గారు ఎందుకు ఇంకా రాలేదు? యేసు ప్రభు గారు రావడానికి ఇంకా సమయం పడుతుంది. మీరు వెళ్ళి వెయిట్ చేయండి. ఎవరనుకుంటున్నారు ఇక్కడ? సీఎం పొట్టప్ప నాయుడు గారు. సీఎంఏ సైలెంట్ గా ఉన్నారు. ఆఫ్టర్ పిఏ వెళ్ళి కూర్చో. ఇప్పుడేంటి వెయిట్ చేయాలి అంతేనా? అవును, వెళ్ళు. సరే. Hi, how are you? I am fine. What are you doing? మేడం, మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నారు. Yes. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? జీసస్ క్రౌన్ ఇస్తానన్నారు కదా, అందుకే వచ్చాను. ఓ, మీరు కూడా దానికోసమే వచ్చారా? వెళ్ళి అటు సైడ్ కూర్చోండి. అటువైపు చేపలు ఆడుతుంది, కొంప వస్తుంది. నాకు పర్వాలేదు. సరే, వెళ్ళి కూర్చోండి. అమ్మ మేము వచ్చి చాలా సేపు అవుతుంది. మాకు టీలు కాఫీలు ఏమీ లేవా? మీకు టీలు కాఫీలు అందించడానికి మా ఇంట్లో పనివారు ఎవరూ లేరు. ఎవరనుకుంటున్నావు ఇక్కడ? సీఎం గారి పిఏని. నాకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మీకు తెలుసా? ఈ ఫ్యాన్ బేస్ ని నీ దగ్గరే పెట్టుకోలే అమ్మా. నేను మా పనివాడి చేత కాఫీ పంపిస్తా. సరే. అబ్బి, చెప్పండి. వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చేసిరా, వెళ్ళు. సరే అమ్మ. ఏం చేశాను అమ్మగారు? సరే కానీ నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. నాకు కూడా వెళ్ళి కాఫీ తీసుకురా. సరే అమ్మగారు. ఏంటి ఇంకా యేసు ప్రభు గారు రాలేదు? ఎంత టైం పడతారో ఏంటో యేసు ప్రభు గారు రావడానికి. తెచ్చేసాను అమ్మగారు. మరి పెట్టవురా కాఫీ? థ్యాంక్స్ అమ్మగారు. అమ్మగారు మీరే సంకరించిన విషయాలు కదా, అడుగురా అబ్బి. నేను కూడా నీకు కిరీటాన్ని పొందుకొచ్చాను అమ్మగారు. ఈ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడరా? ఆ కిరీటం గొప్ప గొప్ప ధనవంతుడికి, వ్యాపారం చేసుకునే వారికే లభిస్తుంది. ఇలాంటి పని వారికి కాదు. వెళ్ళు, వెళ్ళు. ఏంటి ఇంకా యేసు ప్రభు గారు రావట్లేదు? యేసు ప్రభు గారి కోసం ఎవరు ప్రార్థన కూడా చేయట్లేదు. యేసు ప్రభు గారు రావడానికి ఇంకెంత సమయం పడుతుందో ఏంటో. యేసు ప్రభు గారు, మీరు వచ్చేసారా? వచ్చి కూర్చోండి. మీకోసమే వేసాను కుర్చీ. ఒక్కొక్కరిని పంపించిన యేసు ప్రభు గారు. మేము వెళ్తాం. మేము వెళ్తాం. అవతల సీఎం గారికి చాలా పనులు ఉన్నాయి. లేదు, మేము వెళ్తాం. అవతల సీఎం గారికి చాలా పనులు ఉన్నాయి. జీసస్ ప్లీజ్ నాకు ఇస్తారా? సార్, మీ లెవెల్ ఎందుకు దిగదాచుకుంటున్నారు? స్ట్రైట్ గా ఉంచండి.
జీజస్ ప్లీజ్ జీజస్ నాకు ప్రాన్ ఇస్తారా? సార్ జీసస్ ఏం మాట్లాడట్లేదు, కొంచెం వంగండి. ప్లీజ్ జీజస్ నాకు ప్రాన్ ఇస్తారా? జీసస్ మనకి ఏం ప్రాన్ ఇచ్చేటట్లు లేరు సార్. మనకు అవతల చాలా పనులు ఉన్నాయి, పదండి మనం వెళ్ళిపోదాం. పిఎం వెళ్తే ఈ కిరీటం నేనైనా కొట్టేస్తా. జీసస్ దేవుడితం ఇస్తారా? మాకు గోల్డ్ చెరువులు ఉన్నాయి, దాంట్లో ఏ చేపలు కావాలన్నా నేను ఇస్తాను. నాకు కిరీటం ఇస్తారా? ఊర్లో 2 చెరువులు ఉన్నాయి, దాంట్లో ఏది కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ జీసస్. ఈ దేవుడు ఎవరైతే నేను వెళ్ళిపోతాను, అక్కడ నాకు గోల్డ్ చేపలు ఉన్నాయి. చేపలమ్మా చేపలు, చేపలమ్మా చేపలు. జీసస్ ప్లీజ్ జీసస్ నాకు ప్రాన్ ఇవ్వండి జీసస్. జీసస్ ప్లీజ్ జీసస్ ప్రాన్ ఇవ్వండి జీసస్. జీసస్ ఇచ్చినట్లేదు, నా టైం ఈజ్ వేస్ట్. నాకన్నా కిరీటం ఇస్తారా? అసలు మీరు కిరీటం ఇవ్వడానికే వచ్చారు, ఎవరికైనా ఇస్తారా? ఏమన్నా ఈ పనివాడిని ఏంటి? నా పనివాడినా? వాడు మా ఇంట్లో పనివాడేసయ్యా. సర్లే, మీరు పిలవమన్నారుగా, పిలుస్తా. అప్పి, నిన్ను యేసు ప్రభు గారు పిలుస్తున్నారు, వెళ్ళు. సరే. ఎసయ్య, వాడు మా ఇంట్లో పని చేసుకునేవాడు ఎసయ్య, వాడికి ఇచ్చారేంటి కిరీటం? తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. అవునేసయ్య, మీరు చెప్పింది నిజమే. మీరు ఈ లోకానికి వచ్చింది పేదవాళ్ళ కోసమే. అలాంటి ధనవంతులు తన డబ్బును చూసుకొని తన స్థాయిని పెంచుకున్నారు. మీరు వచ్చింది పేదవాళ్ళ కోసమే యేసయ్య, నన్ను క్షమించండి. మరి ఇంతవరకు సండే స్కూల్ పర్ఫార్మెన్స్ మనం చూసాము. వారి స్కిట్లు కానీ, వారు ఇచ్చిన డ్యాన్స్లు కానీ, వారి పాటలు కానీ మనం చూసాము. మీ ప్రాంతంలో వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క అభివృద్ధి పథకంలోకి రావాలని, వారి యొక్క ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని మీకు